హాయ్ అండి అందరికీ వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మాకైతే పోస్టింగ్ వచ్చింది కదా 2013 బ్యాచ్. అయితే మా యూనిట్లో ఉన్న తెలుగు వాళ్ళం చాలామంది తెలుగు వాళ్ళం ఉన్నాం. అందులో ఎక్కువ వరకు అయితే 13 బ్యాచ్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకో 2-3 డేస్ అయితే ఒక్కొక్కరు అవుట్ అయిపోతారు. వెళ్ళే ముందు అయితే ఒక పార్టీ లాంటివి చేసుకుందాం అనేసి 13 బ్యాచ్ అందరం ఇంకా మిగతా తెలుగు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఫేర్వెల్ పార్టీ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో మాకు దగ్గరలో ఉన్న ఎస్టీసీ గ్రౌండ్లో ఫేర్వెల్ పార్టీ అయితే అరేంజ్ చేసాము ఈరోజు ఈవినింగ్ 7:30కి అలా. సో అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా ఈరోజు ఒక్కరోజు పార్టీ ఎంజాయ్ చేస్తే ఇంకా తర్వాత రేపు నుంచి ఒక్కొక్కరు అవుట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ అందరం ఎక్కడ కలుస్తామో ఏంటో అసలు ఏమీ తెలియదు. చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ యూనిట్తో. ఇంకా ఏ రోజైతే లిస్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి హోమ్ జోన్ వెళ్తున్నామన్న సంతోషం ఒకవైపు, ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతామన్న బాధ ఒకవైపు. డైలీ ఏడుస్తూనే ఉన్నాం లేడీస్ అందరమే. అయితే ఈరోజైతే వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. తెలియదు ఎంతసేపు ఎంజాయ్ చేస్తాము. నిన్న కూడా నైట్ 11:30 వరకు పార్క్లోనే ఉన్నాము అందరం ఏడవడం. ఇంకా ఇదే అనమాట. మళ్ళీ ఇంత మంచి యూనిట్ మాకు దొరుకుతుందో, ముందు వచ్చే యూనిట్ ఎలా ఉంటుందో అసలు ఏమీ తెలియదు. మోస్ట్లీ అయితే ఈరోజు ఏడవకూడదు, మంచిగా పార్టీ ఎంజాయ్ చేసి మంచి మెమొరీస్ నింపుకుందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏమో చూడాలి. నిజంగా ఈ సిఏఎస్ఎఫ్లో ఇదైతే ఒక వరస్ట్ అని చెప్పుకోవచ్చు. ఉండేదే ఫ్యామిలీకి దూరంగా, మళ్ళీ ఇందులో కూడా 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒకసారి పోస్టింగ్లు. అప్పుడే అందరం కలిసి సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందరం ఒకరితో ఒకరం బాండింగ్ పెంచుకునే లోపే మళ్ళీ ఇలా పోస్టింగ్లు అయితే వచ్చేస్తాయి. ఇంకా మాలాగా సెన్సిటివ్ వాళ్ళకైతే అసలు ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇప్పుడైతే ఎస్టీసీ దగ్గరలో ఉన్న ఎస్టీసీ గ్రౌండ్లో పార్టీ అన్నాను కదా, అక్కడికైతే వెళ్దాం 5:30-6 వరకు అని అనుకున్నాము. ఇంకా మేమైతే రెడీ అయ్యాము, అక్కడికి వెళ్తాము. సో అక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. హాయ్ థ్యాంక్ యూ. చలో పద. ఇప్పుడైతే నేను మా క్వార్టర్ దగ్గర నుంచి తెలుగు వాళ్ళు ఉండే బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరం అక్కడికి వస్తున్నాము. మేము ఎప్పుడు ఏ ఫంక్షన్కి అంటే మా సిఏఎస్ఎఫ్లో ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతాయి కదా, అటెండ్ అవ్వాలన్నా నేను మా ఇంకో ఫ్రెండ్ మేమిద్దరం వచ్చి ఇక్కడైతే ఆగుతాము. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ టైంకి దిగుతారు. ఈ మెహందీ చూసారా, ముందు రోజు నైట్ పార్క్లో 11:30 వరకు కూర్చొని అందరం కలిసి పెట్టుకున్నాం అనమాట. మేము ఫేర్వెల్ పార్టీ కండక్ట్ చేసుకున్న ఎస్టీసీ గ్రౌండ్ అయితే మా క్వార్టర్స్కి దగ్గరనే అనమాట. రోడ్డు దాటేస్తే సరిపోతుంది. అందరూ దిగిన దాకా వెయిట్ చేసి అందరం కలిసి గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాము. 5:30కి వచ్చేసి కాసేపు డే టైంలోనే స్పెండ్ చేద్దామని అనుకున్నాం, కానీ ఇంకా అందరు దిగేసరికి మేము పార్టీ దగ్గరికి వచ్చేసరికి 6:30 అయిపోయింది. కొంచెం చీకటి కూడా అయిపోయింది. అందరం అయితే ఒక దగ్గరికి అయితే వచ్చేసాము. ఎట్లుంది ఖైరూన్? ఇదేంటిదన్నయ్య? చికెనా? రావన్న చేతి చికెన్ ఏంటిదన్నయ్య? ఓకే. ఫేర్వెల్ పార్టీలో భోజనాలు కూడా అనుకున్నాం అనమాట. ఇంకా పార్టీ అయితే సండే రోజు పెట్టుకున్నాము, ఎందుకంటే మిగతా వారాల్లో అయితే చాలామంది నాన్ వెజ్ తిన్నారు కదా, సండే అయితే తింటారనేసి ఇంకా సండే రోజుకి అయితే అనుకున్నాము. అందరూ నాన్ వెజ్ తిన్నారు, ఒక 2-3 మాత్రమే. వాళ్ళ కోసం అయితే పన్నీర్ వండారు. తెలుగు వాళ్ళందరం కలిసి ఏదైనా ప్రోగ్రామ్ అనుకుంటే కనుక అందులో ఖచ్చితంగా లేడీస్ పాత్ర అయితే ఉంటుంది. కూరగాయలు కటింగ్ కానీ లేదంటే వంట చేయడంలో కానీ ఏదో ఒక రకంగా. కానీ ఫస్ట్ టైం లేడీస్కి అసలు ఏం పని లేకుండా జస్ట్ వంటలన్నీ అయిపోయాక పనులన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి రావడం మాత్రమే మాకు ఉందన్నమాట ఈసారి. టోటల్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అంతా జెంట్సే చూసుకున్నారు. సాటర్డే నైట్ వరకు అందరి దగ్గర నుంచి అయితే డబ్బులు కలెక్ట్ చేశారనమాట. ఒక్కొక్కరికి 250 రూపీస్. ఓన్లీ పెద్దవాళ్ళకే, పిల్లలకైతే అసలు అమౌంట్ తీసుకోలేదు. ఇంకా సండే రోజు మార్నింగ్ టిఫిన్ చేసి అందరు బయలుదేరారు.
పొద్దున్నే మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇంకొంతమంది వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా కొంతమంది మార్నింగ్ వాటర్ వచ్చే టైంలో వాటర్ పట్టడం, ఇంకా మిగతా కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్నారు. మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఇంటికి వచ్చి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అందరైతే గ్రౌండ్కి వచ్చారు. ఒక చాకు, కత్తిపీట, ఇంకా వెజిటేబుల్ కట్టర్ ఇవన్నీ పట్టుకొని అయితే వచ్చారు. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారనమాట వంటలు అయితే నిజంగా అసలు ఎంత బాగున్నాయంటే టేస్ట్ చాలా బాగున్నాయి. అంత బాగా చేశారు. లేడీస్ మేము చేసినా అంత బాగుండకపోను ఏమో, నిజంగా చెప్తున్నాము. నీరా సాంబార్ చూడు, ఇదేంటి చూడిచ్చితే అది వచ్చేసి పన్నీరు ఇది రైతానే సేమ్ పెళ్లి చెట్టు లాంటి. మేము గ్రౌండ్కి వెళ్ళేసరికి అయితే వంటలన్నీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా కొంచెం అటు ఇటు ఒక 10 నిమిషాలు అయితే అయిపోతాయి అనమాట. మేము చేసే పని ఏం లేదు కాబట్టి అందరం నిల్చొని ఫోటోలు వచ్చినంత వరకు దిగుతున్నాము. ఎంతమంది వస్తే అంతమందిమి. ఇక్కడ కీర్లో వేయడం కోసమని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నారు. ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు రావాల్సిన వాళ్ళు. మేమైతే ముందుగా వచ్చాం మా బ్యాచ్ వరకు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు వస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళందరం కింద రెడ్ కార్పెట్ వేసుకొని ఇంకా అందరం అయితే కూర్చున్నాము. భోజనాలు చేయడానికి ఇంకొంచెం టైం అయితే ఉంది. ఇంకా ఆ లోపు అయితే లేడీస్ అందరూ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. సెవెన్ 38 మధ్యలో అయితే పిల్లలకి ఇంకా ఆకలి అవుతుంది కదా అనేసి భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టామన్నమాట. అందరి పిల్లల్ని వరుసగా కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళకైతే పెట్టాము. ఇంట్లో తినడానికి సతాయించే పిల్లలు ఇలాంటి ఫంక్షన్లలో అయితే ఇప్పటికీ మేము చేసాం కదా 2-3 ఫంక్షన్స్, అన్నిట్లలో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే తింటున్నారు ఫ్రెండ్స్ పక్కన కూర్చొని. ఇవన్నీ ఈరోజు మెనూ అనమాట. వెరైటీసు బగారా రైసు, వైట్ రైసు, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, సేమియా, ఇంకా రైతా, సాంబార్ ఇవన్నమాట. పిల్లలందరూ తినడం అయిపోయిన తర్వాత చక్కగా పక్కన గ్రౌండ్ అయితే ఉంది కదా, గ్రౌండ్లో కూర్చొని హాయిగా ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత నైట్ డ్యూటీ వెళ్ళే అనే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే వడ్డిస్తున్నారు. పిల్లలు తినేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా కూర్చున్నాము. ఇంకా తర్వాత అయితే లేడీస్ కూడా భోజనాలు చేద్దామనేసి అందరం అయితే కూర్చున్నాము. మాకైతే జెంట్స్ వడ్డిస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి జరుపుకుంటున్న లాస్ట్ ప్రోగ్రాము, లాస్ట్ భోజనాలు అనమాట. ఇప్పటివరకు అయితే న్యూ ఇయర్ అని, ఉగాది అని, ఇంకా దీపావళి అని చాలాసార్లు అందరం కలిసి భోజనాలు అయితే చేసాము. ఇది ఇంకా లాస్ట్ అందరం కలిసి చేసేది. ఇంకో 1 వీక్ అయితే ఇంకా అంతా కొత్త లైఫ్ అనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క యూనిట్కి వెళ్తే మళ్ళీ ఇంకా అక్కడ కొత్త పరిచయాలు, అంతా కొత్తగా ఇంకా మేము ఎంజాయ్గా గడిపేది లాస్ట్ అనమాట ఈరోజు. లేడీస్ భోజనాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఇంకా జెంట్స్ అందరూ అయితే కూర్చుంటున్నారు. వాళ్ళకి ఇంకా లేడీస్ సర్వింగ్ చేయాలన్నమాట. ఇంకా అన్నం అంతా తీసి వడ్డిస్తున్నారు అందరూ. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగితే లేడీస్ అందరూ గ్యాదర్ కావడం అయితే ఈజీనే అనమాట. ఇంకా మాకేం పని ఉండదు కాబట్టి అందరం అయితే వచ్చేస్తాము చెప్పిన టైంకి. కాకపోతే జెంట్స్ అందరూ ఇలా గ్యాదర్ అవ్వడం అయితే చాలా రేరు. అంటే ఒక్కొక్కరి డ్యూటీస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. చాలామంది జనరల్ డ్యూటీ వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ డ్యూటీ వాళ్ళు ఉన్నారు, క్వార్టర్ గార్డ్ డ్యూటీ వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఒక దగ్గరికి రావడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఆ రోజైతే నిజంగా చాలా బాగుంది. ఇంతమందిని ఒక దగ్గర ఒక ఫ్రేమ్లో చూడడం అయితే రేర్ అనమాట. మేము ఇంకా అందరూ డ్యూటీలు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా పార్టీకి అయితే అందరు ప్రెజెంట్ అయ్యారు. చాలా బాగుంది ఆ రోజు అయితే. జెంట్స్ అక్కడ భోజనాలు చేస్తుంటే మేమైతే వచ్చి ఇక్కడ గ్రౌండ్లో కూర్చున్నాము. కాసేపు అలా ముచ్చట్లు చెప్పుకుంటూ. తినేసి కూర్చున్నారా, తినకుండా కూర్చున్నారా మీరు? ఇక్కడ ఈ అన్నయ్య వాళ్ళందరూ అయితే బీ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళారు. ఇంకా వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి గ్రౌండ్కి వచ్చేసరికి 9:15 అయింది. ఇంకా అప్పుడు తింటున్నారనమాట లాస్ట్లో వీళ్ళందరూ. ఎప్పుడు చదువుకి సరేలే మనం మానేద్దాం మనకి పర్వాలేదు అనుకుని అనుకోకూడదు. అసలు ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు చదివించాలి. నేను అప్పుడు ఏం చెప్తాను అదే చెప్తాను. జాగ్రత్తగా డబ్బులు తీసుకోండి. కొంచెం జీతం బాగానే ఉంది మీకు, పూర్వకంటే 4 రూపాయలు జాగ్రత్త పెట్టుకోండి. పిల్లలు చదువుకి చాలా అవసరం అవుతాయి, చాలా అంటే చాలా. మళ్ళీ ట్యూషన్ లోన్లు తీసుకో అవసరం. ఓకే, ఇంతే చెప్తాను. చాలా సూపర్గా 13th గెట్ టుగెదర్ పార్టీ 13th బ్యాచ్కి నా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు.
సంతోషాలతో ఎప్పుడున్నా కానీ హాయిగా జీవించాలని నా ఆశీర్వాదం. నా పేరు శ్రీనివాసరావు, ఏఎస్ఐ. మీ ఇక్కడ ఉన్న అందరికీ నా యొక్క విజ్ఞప్తి, మన తెలుగు వాళ్ళందరూ కుల మత భేదాలు లేకుండా, రాజకీయ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి అక్క చెల్లిలాగా ఈరోజు మీరందరూ ఉన్నట్టుగా సంతోషంగా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఎంజాయ్ చేయాలని నా కోరిక. నా పేరు పిఎస్ నారాయణ. నేను కొత్తగానే వచ్చాను, అయినా నా పోస్టింగ్ వచ్చింది. ఇక్కడ ఈ యూనిట్లో మన తెలుగు వాళ్ళు ఏఎస్ఐ సార్ వాళ్ళు 4 అయితే ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ ఎండింగ్లో సన్మానం చేద్దామనేసి గిఫ్టులు టవల్స్ అయితే తీసుకొని వచ్చాము. జెంట్స్ అందరూ కలిసి లాస్ట్లో సన్మానం చేసి ఇంకా తర్వాత గ్రూప్ ఫోటో అయితే దిగారు. 4 ఏఎస్ఐ సార్ వాళ్ళు అయితే చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. లెంత్ ఎక్కువగా ఉందని కొంచెం కట్ చేశాను, కానీ చాలా బ్యూటిఫుల్ స్పీచ్ అనమాట. మా అందరికి యూజ్ అయ్యేలాగా వాళ్ళ అనుభవం అంతా చెప్పారు. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే సన్మానం అంతా అయిపోయిన తర్వాత జెంట్స్ అందరూ కలిసి చాలా బాగా డ్యాన్స్ చేశారు. వాళ్ళ ఆనందాన్ని అంతా అలా వ్యక్తపరిచారనమాట. చాలా బాగుంది. మా హస్బెండ్ ఎస్ఆర్ఎస్ రంగయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎస్ఆర్ఎస్ రంగయ్య అండి. ఈ యూనిట్లోనే ఉండి పోస్టింగ్ అయిపోయి రావులకేలా వెళ్ళారు. మేము ఇక్కడ ఉండిపోయాము పిల్లల కోసము. ఇక్కడ చాలా బాండింగ్ ఏర్పడింది. మా హస్బెండ్ లేకున్నా నేను 2 years ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇంత బాండింగ్ ఏర్పడిందంటే ఇప్పుడు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా నాకు వెళ్ళాలనిపించట్లేదు. అంత మంచి బాండింగ్ ఏర్పడింది. అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. లాస్ట్లో లేడీస్కి అయితే ఒక ఛాన్స్ ఇచ్చారు స్పీచ్ ఇవ్వమని. ఇంకా అక్క అయితే వెళ్ళిందనమాట స్పీచ్ ఇవ్వడానికి. తనకు ఈ యూనిట్కి ఉన్న బంధాన్ని అయితే చాలా చక్కగా చెప్పిందనమాట. ఇంకా మా అందరితో తనకున్న బాండు అదంతా చెప్తూ ఉంటే అంతసేపు నవ్వుతూ ఉన్న మేము ఇంకా ఎమోషనల్ అయిపోయాము. ఇంకా అందరి కళ్ళ వెంట నీళ్ళే. 11కి ప్రోగ్రామ్ అయిపోతే 12:30 వరకు పార్క్లోనే ఉండి ఇంకా ఏడుస్తూనే ఉన్నాం అందరము. అక్క తర్వాత నేను కూడా ఒక 2 minutes అయితే స్పీచ్ ఇచ్చాను. ఈ స్పీచ్ ఏమో కానీ అసలు ఏడుపు అయితే దారుణం. అసలు అక్కడ నిల్చొని చెప్పేవాళ్ళము, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం ఏడుస్తూనే ఉన్నాము. ఇలా మా ఫేర్వెల్ పార్టీ అయితే సూపర్గా అయిందనమాట. చాలా బాగా జరిగింది. ఇలాంటి యూనిట్ మళ్ళీ ఇంకా మాకు ఎప్పుడు దొరుకుతుందో, ఇంత మంచి ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతారో తెలియదు. కానీ ఈ 2 years నాకు, ఇంకా మిగతా వాళ్ళైతే 3 years ఉన్నారు ఇక్కడ. అందరికీ చాలా చాలా మంచి మెమరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే మా ఫేర్వెల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.